వారు ప్రతిరోజు ఉదయం గంగా నదిలో స్నానం చేస్తారట. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో గంగా నదిలో స్నానం చేస్తారు. అంత వేగంగా పెడతారు యోగ విద్యతో. గంగలో స్నానం చేస్తారు. చేసి వైక్ష్యం లక్ష్మి ఆలయం సదా, లక్ష్మి ఆలయే సదా, వారు భోజనం చేయడానికి కొల్హాపురం వస్తారు. కొల్హాపురం వచ్చి కొల్హాపురంలో లక్ష్మీదేవి చేతితో పెట్టినటువంటి భోజనాన్ని స్వీకరిస్తారు. స్వీకరించి వారు నివాసం ఉండడం ఎప్పుడూ కూడా సహ్యాద్రి పర్వతాన్ని, సహ్యాచలం కృతావాసం, ఆ సహ్యాద్రి పర్వతం మీద నివాసం ఉంటారు. అటువంటి మహానుభావుడు ఉన్నాడే, ఆయనకి నమామి త్రియుగం హరిం, 3 యుగములలోనూ కూడా అనేకమైనటువంటి అవతారములను స్వీకరించి ధర్మ సంరక్షణ చేసి ధర్మ వ్యతిరేకమైనటువంటి వారి యొక్క పీచమణిచి పరమ భాగవతోక్తములైనటువంటి వారిని అనుగ్రహించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన దత్తాత్రేయ ప్రభు పాదములకు నమస్కరించుతున్నాను అంటారు. మనకి ఆంధ్రదేశంలో నాకు తెలిసినంత వరకు నేనంటున్నది, ఎందరో మహానుభావులు ఉండవచ్చు, దత్తాత్రేయుల వారిని ఆంధ్రదేశంలో బాగా అందరికీ పరిచయం చేసి దత్తోపాసనని విశేషంగా పోషించినటువంటి మహానుభావులు గణపతి సచ్చిదానంద స్వామీజీ. వారు ఎన్ని చోట్ల దత్త ఆశ్రమాలు కట్టారు, దత్త దేవాలయాలు కట్టారు. దత్తోపాసన మైసూరులో అద్భుతమైనటువంటి దేవాలయ నిర్మాణం చేశారు. అలాగే అసలు పౌరాణిక వాంగ్మయాన్ని ఆంధ్రదేశం అంతటా వెదజల్లి పంచిపెట్టి నెలలకి నెలలు ఊళ్ళు వెళ్ళి అక్కడ నివాసం ఉండి కష్ట నష్టములకు ఓర్చి రామాయణ భారత భాగవతాది అనేక పురాణములను ప్రవచనం చేసి ఇప్పటికీ కూడా అంత వయస్సు పెద్దదైపోయినప్పటికీ కూడా కంచు కంఠం లాంటి కంఠంతో అపారమైనటువంటి ధారణాశక్తితో ఆఖరికి ఫోన్లో ఎవరైనా రామాయణ భారత భాగవతాల్లోంచి ఎటువంటి ప్రశ్న వెళ్ళివ్వండి, పుస్తకాధారం లేకుండా జవాబు చెప్పగలిగినటువంటి మహానుభావుడు, పౌరాణిక వాంగ్మయాన్ని ప్రచారం చేసినటువంటి మహాపురుషులు, గొప్ప తత్వోపాసకులు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. నిజంగా వారి మూర్తి దర్శనం, వారి కంఠం అద్భుతంగా ఉంటాయి. ఏమి ధారణాశక్తితో మహానుభావుడు. వారు దత్తాత్రేయోపాసకులు. వారు దత్తుడికి నమస్కారం చేసి ప్రారంభం చేస్తారు. అలాగే దత్తాత్రేయుల వారి చరిత్రని పరమ తేలికైనటువంటి భాషలో అందరూ చదువుకోవడానికి ఎంతో తేలికగా ఉండేటట్టుగా, అస్సలు ఎక్కడ జటిలంగా ఉండకుండా చాలా అందమైనటువంటి భాషలో మొట్టమొదటి పేజీ చదవడం మొదలు పెట్టడం ఒక్కటే మీ పూచి. ఒకటో పుట దగ్గర మీరు చదవడం మొదలు పెడితే పుస్తకం అయిపోయే వరకు ఆపడానికి అవకాశం లేకుండా అంత అందమైన రీతిలో నిజంగా ఆయన శాశ్వతత్వాన్ని పొందారు ఆ పుస్తక రచన చేత. అంత గొప్ప పుస్తకాన్ని రచన చేసి ఆంధ్రదేశానికి అందించినటువంటి మహానుభావులు ఆచార్య వేతవోలు రామబ్రహ్మం గారు. దత్తాత్రేయ స్వామి వారి చరిత్రని అంత అందంగా వారు క్రోడీకరించి అందించారు. ఈ ముగ్గురు దత్తాత్రేయ స్వామి వారి విషయంలో ఆంధ్రదేశానికి చేసినటువంటి ఉపకారం మరువరానటువంటి ఉపకారం. కాబట్టి మహానుభావుడైనటువంటి దత్తాత్రేయుడు అనేక విధాలుగా కనపడుతూ ఉంటాడు. నిరంతరము ఏకాంతవాసం కోరుకుంటూ ఉంటాడు. గున్నమావిడి చెట్టు కింద కూర్చుని ఉంటాడు సహ్యాద్రి పర్వతం మీద. ఇప్పటికీ ఆయనని నమ్ముకున్నటువంటి వాళ్ళ దగ్గరికి ఆయన వస్తారు అని ప్రఖ్యాతి. ఆయన గురించి చెప్పుకుంటుంటే సభలో ఏదో ఒక రూపంలో ప్రవేశిస్తారు అని చెప్తారు. దత్తాత్రేయుల వారి ఉపాసన పరమాద్భుతమైనటువంటి ఉపాసన. ఆయన ఎక్కువగా గురుతత్వంగా నిలబడతారు. యథార్థములకు భగవంతుడు గొప్పవాడా గురువు గొప్పవాడా అంటే భగవంతుడి కన్నా గురువే గొప్పవాడు. ఎందుచేత అంటే గురువు జ్ఞానం ఇస్తాడు, మళ్ళీ ఇక పుట్టవలసిన అవసరం లేని స్థితికి గురువు పైకెత్తుతాడు. అంటే దాని ఉద్దేశం గురువు కోర్కెలు తీర్చలేడు అని కాదు. కోర్కెల కన్నా చాలా గొప్ప విషయం ఏమిటి అంటే జ్ఞానం ఇవ్వడం. దానికి అడగక్కర్లేదు, సిద్ధంగా ఉంటాడు ఆయన. అలా కూర్చునేటటువంటి గురువు దగ్గర జ్ఞానాన్ని పొందడం అన్నిటికన్నా గొప్ప విశేషం. మహానుభావుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు గురుస్వరూపంలో కూర్చుని ఉంటారు. అందుకే ఆయన జ్ఞానప్రదాత. మిగిలినటువంటి అవతారాలకి దత్తాత్రేయ స్వామి వారి అవతారానికి ఒక గొప్ప భేదం కనపడుతుంది. మిగిలినటువంటి అవతారాలలో సంప్రదాయ సిద్ధంగా ఎక్కడో ఏదో పైన ఒక గురువు
కనపడతారు. ఒకవేళ అలా గురువు కనపడకపోయినా ఆయన తనంత తానుగా ఒకరికి నమస్కరించడమో ఏదో ఉంటుంది. రామచంద్రమూర్తి ఉన్నారు, వశిష్ఠ విశ్వామిత్రులకు నమస్కరిస్తారు. కృష్ణ భగవానుడు ఉన్నాడు, సాందీపని మహర్షికి నమస్కరిస్తాడు. పరదేవత ఉన్నది, పరమేశ్వరుడికి నమస్కారం చేస్తుంది. సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు, తండ్రికి నమస్కారం చేస్తాడు. ఎవరో ఒకరిని గురువు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక్క దత్తాత్రేయుల వారి విషయంలో మాత్రం ఒక పరమాద్భుతమైనటువంటి విషయం. నిజంగా దత్తాత్రేయుల వారి చరిత్రలో వారు చెప్పినటువంటి ఆ ఉపాఖ్యానం కానీ ఎవరైనా మనసులో గట్టిగా పట్టుకోగలిగితే వారి జీవితం ఉత్తర క్షణం మలుపు తిరిగిపోతుంది. అసలు అంత అద్భుతమైన విషయాన్ని ఒక్క దత్తాత్రేయుల వారి చరిత్రలో తప్ప వేరొక చోట ఆవిష్కరించబడలేదు అని నాకు అనిపిస్తుంది. ఒకప్పుడు వారు అవధూత సంప్రదాయంలో నేల మీద దిగంబరుడై పడున్నారు. ఆయన ఒక అరణ్యంలో నేల మీద పడుకుని ఉన్నారు. అంటే దత్తాత్రేయుల వారిగా ఏదో 3 ముఖాలతోటి 6 చేతులతోటి అలాగని కాదు. ఎందుకంటే అది తత్వత రూపం ఉన్నప్పుడు మాలా, కుండి, అలాగే ఆ డమరుంచ, శూలం, శంఖం, సుదర్శనం, దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం అంటారు. ఈ శ్లోకాన్ని ఎక్కువ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ప్రవచన ప్రారంభంలో చదువుతూ ఉంటారు. మాలాం, కుండి, ఇవి రెండు కింది 2 చేతులలో ఉంటాయి. 6 చేతులు ఉంటాయి. 6 చేతులలో కింద 2 చేతుల్లో పట్టుకుంటారు. ఇవి మాలాం అంటే అక్షమాల, కుండీం అంటే కమండలం. ఈ కమండలము అక్షమాల కింద చేతుల్లో పట్టుకుంటారు. అది బ్రహ్మగారి చేతుల్లో పట్టుకునేటటువంటి పరికరాలు. అందుచేత సృష్టి శక్తి ఆయనే. గురు బ్రహ్మ. మధ్యలో ఉన్నటువంటి 2 చేతులలో ఒక చేతిలో శూలం, ఒక చేతిలో డమరుం, ఒక చేతిలో డమరుకం ఉంటుంది. అది పరమశివుడు చేతితో పట్టుకున్న డమరుకాన్ని కలిపితే మహేశ్వర సూత్రాలు వచ్చాయి. అలాగే ఒక చేతిలో త్రిశూలం ఉంటుంది. ఆయన త్రిగుణాతీతుడు. త్రైగుణ్యం శూలమేత శ్యాపరసు సత్యనిష్టత అని విన్న పురాణం. అందుకని త్రిగుణాతీత స్థితిని చెప్పడానికి త్రిశూలం పట్టుకుంటాడు. మధ్య 2 చేతుల్లో త్రిశూలము డమరుకము ఉంటాయి. ఆ పై 2 చేతులలో శ్రీ మహావిష్ణువు పట్టుకునేటటువంటి శంఖము, చక్రము ఉంటాయి. ముందుకి విష్ణుతత్వంతో కూడిన తల చూస్తూ ఉంటుంది. మిగిలిన 2 తలలు వెనక్కి ఉంటాయి. అలా 3 తలలతో ఉంటాడు. కాళ్ళు మాత్రం 2 కాళ్లతోటే నిలబడి ఉంటాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే గులాబీ రేకులు ఎలా ఉంటాయో అంత కోమలంగా, అంత ఎర్రగా ఉంటాయి ఆయన పాదాలు. అసలు గోళ్ళలోంచి కాంతులు ఈనుతూ ఉంటాయి. అంత అందంగా ఉంటున్న స్వరూపం. పరమ ప్రసన్నంగా చిరునవ్వున మువ్వుతూ ఉంటాడు. అలవోకగా ఒక చేతిని ఇలా ఒక ఆవు మీద చేర్చి ఉంటాడు. ఆ ఆవు సమస్తమైనటువంటి భూమండలానికి అది సంకేతము. లేదా దానిని వృషభంగా సంకేతించినప్పుడు సమస్తమైన ధర్మానికి అది సంకేతం. చుట్టూ 4 కుక్కలు ఉంటాయి. అవధూత సంప్రదాయం అని ఒకటి, వేదములు ఆయనని అనుగమిస్తూ ఉంటాయి. కాబట్టి పైకి తత్వత చూసినప్పుడు అలా కనపడతారు. ఆ రూపం వేరు, అలా కనపడలేదు. ఒకప్పుడు యదుమహారాజు గారు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే అరణ్యంలో అకస్మాత్తుగా ఇంకొక వ్యక్తి నేల మీద పడి కనపడ్డాడు. ఎవరు ఈయన అని దగ్గరికి వెళ్ళి చూశాడు. వెళితే దిగంబరంగా ఉన్నాడు ఒక వ్యక్తి. ఒళ్ళంతా ధూళి కొట్టుకుపోయింది. ముఖము సహస్ర సూర్యుల పగిది వెలిగిపోతోంది. ఆయన పడుకుని ఉన్నాడు. ఈగలు ముఖం మీద, నోట్లోను, ముక్కులు యొక్క రంధ్రాల్లో, చెవుల్లో ముసురుకుంటున్నాయి. ఆయన కనీసం తోలుకోవట్లేదు, అలా పడుకుని ఉన్నాడు. యదుమహారాజు తెల్లబోయాడు. ఏమిరా చూస్తే ఇంతటి తేజోమూర్తి, మనిషికా ఏ కోరిక లేదు, కనీసం తిందామన్న ఆశ లేదు, ఇంద్రియముల యొక్క అలగలి లేదు, ముఖంలో చూస్తే పరమ ప్రశాంతత, పడున్నటువంటి తీరు చూస్తే ఇలా ఉన్నాడు. ఇదేమిటి ఇలా ఉన్నాడు అనుకున్నారు. అది దత్తాత్రేయుల అలా పడుకున్నాడు, అవధూతగా పడుకుని ఉన్నాడు. ఆయన వెళ్ళి పాదములు పట్టి నమస్కారం చేశాడు. చేసి, హే భగవన్, మీ ముఖం చూస్తే 1,000,000 సూర్యుల పగిది వెలిగిపోతోంది. అంత తృప్తితో ఉన్నారు. మీలో ఇంద్రియముల అలజడి కనపడటం లేదు. ఆహార సముపార్జనం చేద్దామన్న కోరిక లేదు. ఒంటి మీద బట్ట లేదు. ధూళిధూసర భూరితమై ఉన్నారు. ఇలా అరణ్యంలో పడి ఉన్నారు. మీరు ఇంత ప్రశాంతతను ఎలా పొందగలిగారు? ఇన్ని ఉన్న నేను ప్రశాంతత కోసం పరుగులు తీస్తున్నాను. మీరు
అరణ్యంలో పడుకుని ఇంత ప్రశాంతంగా ఉన్నారు. దీని చేత ఈ ప్రశాంతతని సాధించగలిగారు. ఎవరి దగ్గర మీ విషయాలు తెలుసుకోగలిగారు? ఎందువల్ల ఇవన్నీ మీకు అనుష్ఠాన పర్యంతంలోకి వచ్చి ఈ స్థితిని పొందగలిగారు? నాకు చెప్పవలసింది అని అడిగారు. అనుగ్రహించారు ఆయన. ఆయన దత్తాత్రేయుల వారు చాలా పరీక్ష పెడుతుంటారు, అంత తొందరగా నోరు ఇప్పరు. అద్దతే నేనంతటి వాడిని అంటారు. ఇంకా వెళ్ళలేదనుకోండి, వచ్చిన వాడు చేతిలో మధుపాత్ర పట్టుకుని కనబడతారు. విశాల తాగుబోతుని, నేను నీకేం వేదాంతం చెప్తానంటారు. ఇంకా వెళ్ళలేదనుకోండి, లక్ష్మీదేవిని సామాన్య స్త్రీగా మార్చి ఆమెని తల మీద కూర్చోపెట్టుకుని ఆవిడితో చూడడానికి ఎప్పెట్టుగా ఉన్నట్టుగా కనపడడానికి ప్రయత్నిస్తారు. ఇంకా కొంతమంది ఆయన శిష్యులు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు. వెళ్ళకపోతే వాళ్ళందరి ముందే ఆమెతో కలిసి ఏదో సంభోగ ప్రక్రియ ప్రారంభం చేసినట్లుగా ఆయన కనబడ్డారు. కనబడితే వాళ్ళు తెల్లబోయి, ఇట్లాంటి వాడిని మనం అనుగమిస్తున్నామని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆయన పరమ ప్రశాంతంగా కూర్చున్నారు. ఆయనకి ఏకాంతం కావాలి. మీరు ఎప్పుడైనా చూడండి, నా చుట్టూ జనం కావాలి, నా చుట్టూ జనం కావాలి, మా ఇంటికి ఎప్పుడు జనం వస్తూ ఉండాలి, నాకు అస్తమానం ఫోన్లు వస్తూ ఉండాలి, నేను ఎప్పుడు ఏదో పెద్ద ఏదో చిత్రమైన మాట ఒకటి సెలబ్రిటీ అనిపించుకోవాలి అన్న కోరికే నిజమైనటువంటి భాగవతోత్తముల ఎందుకు ఉండదు. వాళ్ళు ఎంత ఏకాంతంగా ఉందామా అని కోరుకుంటారు. ఎందుకని అంటే ఆ ఏకాంతంగా ఉండడంలో మనస్సు ఎప్పుడు ఆ భగవంతుడిని పట్టుకుని ఆ స్మరణలు వస్తుంటే వాటి గురించి ఆలోచిస్తూ సంతోషపడిపోతూ, ఏదో మధుర పదార్థాన్ని తినేస్తే అది క్రీను పుస్తే ఎలా ఉంటుందో అలా భగవంతుడి గురించి ఆలోచిస్తూ పరవశించిపోతూ జపం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలని ఉంటుంది. ఏకాంతాన్ని అపేక్షిస్తారు. అందుకే దానికి బంధంగా చుట్టూ చేరిపోయినటువంటి వాళ్ళ పట్ల నిరాసక్తత. వాళ్ళని తొలగతొయ్యాలంటే ఇలా ఉన్నాడు, ఈయన చెప్తారా అని వాళ్ళే వెళ్ళిపోయేటట్టు చెయ్యాలి. అందుకు అలా కనపడుతూ ఉంటారు. బాగా పరీక్ష పెట్టిన తర్వాత, స్వామి మీరు ఇలా ఎందుకు పరీక్షలు పెడతారో నాకు తెలుసు అని ఊర్చుకున్న వారెవరో వాడిని దగ్గరికి తీస్తారు. ఆ గురువు దగ్గరికి చేరడం అంత తేలికైన విషయమేం కాదు. ఆ గురువు గారి అనుగ్రహం పొంది దత్తాత్రేయుల వారి అనుగ్రహం పొందడం అంటే అంత విశేషం. అంత పరీక్ష పెడుతుంటాడు ఆయన. ఒక్కొక్కసారి శిష్యుని యొక్క ఆర్తి చూశారా, ఏ పరీక్ష ఉండదు, కౌగిటిలో చేర్చుకుంటాడు. అలా కొన్ని చేర్చుకున్నాడు. అలాగే అదే కార్తవీర్యాజ్ఞుడు వస్తే ఎన్ని పరీక్షలు పెట్టాడు. అన్ని పరీక్షలు పెట్టి ఉన్న చేతులు కూడా మారిపోయి అప్పుడు దర్శనించి. కాబట్టి అంత పరీక్షిస్తుంటాడు. అందుకని అవధూతగా పడుకున్నాడు. మళ్ళీ వెనక్కి రండి, యదుమహారాజు గారికి దర్శనమిచ్చాడు. ఈ ప్రశ్నలన్నీ యదుమహారాజు గారు వేశాడు. వేసిన తరువాత అవధూత ఒక మాట చెప్పాడు. నేను ఇంత నిర్మలంగా ఇంత ప్రశాంతంగా ఉండగలిగాను అంటే నాకు 24 మంది గురువులు ఉన్నారు. నిజం చెప్పకపోవడమే, ఇంకొకడు కూడా ఉన్నాడు. 25 అనుకో, ప్రస్తుత మాత్రం నాకు 24 మంది అనుకో, 24 మంది గురువులు ఉన్నారు. ఇందులో 24 మంది గురువులు అనడానికి కారణం వాళ్ళకి నేను నమస్కరించగలను నా శరీరంతో. 25వ గురువుకి నేను శరీరంతో నమస్కరించడం కుదరదు. ఎందుకని? నా శరీరమే నా గురువు అన్నారు. ఇది కూడా నాకు గురువు, కానీ గురువు గారికి నమస్కారం ఎలా? శరీరం ఇది అయినప్పుడు దీనికి ఈ చేతులతో మళ్ళీ ఎలా పెట్టిన నమస్కారం? అందుకని నమస్కారం పెట్టడానికి యోగ్యం కాబట్టి 24 మందిని గురువులుగా చెప్తున్నాను. ఎవరా 24 మంది? అవధూత. అసలు ఆశ్చర్యపోయాడు. 24 మంది గురువులే. ఎందుకంటే గురువ్రత పతివ్రత అని ఒక మాట ఉంది. తన భర్త కన్నా అధికుడు లోకంలో లేదు. గురువ్రత అంటే తన గురువు కన్నా అధికుడు వేరొకరు లేడు. కానీ పతివ్రత తన భర్త అంత గొప్పవాడు అంటుంది. మిగిలిన వాళ్ళందరినీ నా బిడ్డలతో సమానమని ఆదరిస్తుంది, నా అన్నదమ్ములతో సమానమని ఆదరిస్తుంది, నా తోడ పుట్టిన వాళ్ళు అంటుంది. బావగారు వస్తే ఎంతో గౌరవిస్తుంది, మరుగులు వస్తే బిడ్డల్లా ఆదరిస్తుంది, ఇంటికి ఒక అతిథి వస్తే ఆదరిస్తుంది. భర్త అందరికన్నా అధికుడు, దైవం కన్నా ఆయనే అధికుడు అంటుంది. గురువ్రత పతివ్రత ఆ మాటలకు అర్థం కూడా అంతే, అలాగే ఉంటుంది. గురువు గారు అందరికన్నా అధికుడు. మరి మంచి చెప్పే మిగిలిన వాళ్ళు అయ్యయ్యో ఆదరణీయులు, వాళ్ళందరికీ నమస్కారం. వాళ్ళు చేసే చెప్పే మంచి మాటలు అన్నీ వింటా, వాళ్ళందరికీ నమస్కారం, సందేహం లేదు. మా గురువు గారు వాళ్ళందరికన్నా గొప్పవాడు. అది గురువు వ్రత. తన గురువు చాలా గొప్పవాడు, మిగిలిన గురువుల్ని అనాదర భావం ఉండదు. ఆయన గురువు ఏమిటంటే ఈయన గురువు ఏమిటంటే అలా ఉండదు. ఆయనకు ఆయన గురువు, మనకెలా అభ్యంతరం అవుతుంది? నా గురి ఒకరి మీద కురిగింది, నాకు ఆయన గురువు అంటే. మీకు ఆయన గురువు ఏమిటంటే నేను ఎలా చదవుతాను? నాకు
ఇలా ఆయన మీద గురి కుదిరిందని మా గురువు గారండి ఆయన్ని చూసి ఆయన నేర్చుకున్నానంటే అన్నాను అనుకోండి, అంతే. నాకు ఆయన మీద గురి కుదిరింది, ఆయన నుంచి ఏదో నేర్చుకున్నాను అంతే. అది అక్కడితో అలా ఉంటుంది అంతే వ్యవహారం, అంతే తప్ప ఆయన మీకు గురువు ఎలా అవుతాడు అన్న విషయం ఉండదు అసలు లోకంలో. కాబట్టి గురువు, గురువ్రత, అలాగే గురువ్రత, అలాగే పతివ్రత. తన గురువు పరమ అధికుడు అనేటటువంటి భావనతో ఉండడం, ఇతర గురువులందరి పట్ల పరమాదర భావంతో రెండు చేతులెత్తి నమస్కారం చేసి వింటారు. ఇది నాకు 24 మంది గురువులు ఉన్నారు. 24 మంది గురువులా? ఒక్కసారి వాళ్ళ పేరు చెప్పండి పోని వింటానన్నాడు యదుమహారాజు గారు. అంటే ఆయన చెప్పాడు, పృథివ్వాయురాకాశ మాపోగ్ని చంద్రమారవి. అక్కడికి 7. పృథివీ అంటే భూమి, ఇది నాకు గురువు. ఓ ఆకాశం, అదొక గురువు. ఎక్కడైనా ఉన్నారా మీరు? మీ గురువు గారు ఎవరంటే పేరు చెప్పిన వాళ్ళు ఉంటారు. దత్తాత్రేయుల వారు 24 మందిని చెప్పారు అవధూతగా. అందులో మొదటి గురువు ఎవరి? భూమి. ఓ నీకు గురువు కుదిరింది, ఈ భూమి గురువు. అలాగా. రెండో వారు పృథివ్వాయు, వాయువు నాకు గురువు. 3 ఆకాశం. 4 పృథివ్వాయురాకాశమా అప్, నీళ్లు. అలాగే అగ్ని, చంద్రుడు, రవి, సూర్యుడు. వీళ్ళు 7 గురువులు. అలాగే కపోతోజగర సింధు, వాళ్ళ కపోతము అంటే పావురము నాకు ఒక గురువు. 8 అజగరము అంటే కొండ చిలవ, అదొకటి నాకు గురువు. 9 సింధు సముద్రం, అది నాకు గురువు. బాగుంది. పతంగము అంటే దీపపు పురుగు, మిడత నాకు ఒక గురువు. మీరు లెక్కటండి 11. పతంగో మధుకృత్ అంటే ఆ తేనె తయారు చేసేటటువంటిది, లేదా తేనెని తీసుకొచ్చి సంగ్రహించేటటువంటిది. పువ్వులలో తీసే తేనెటీగ అనుకోండి, తేనెటీగ, తుమ్మెద, ఇవన్నీ పర్యాయ పదాలు. మధుకృత్ అదొకటి. గజ ఏనుగు, అదొకటి గురువు నాకు. ఏనుగు గురువు, తేనెటీగ గురువు. ఆ తర్వాత మధుహ హరిణో మీన పింగళ పురరోర్భత. మధుహ అంటే తేనెని దొంగిలించి పట్టుకుపోయేవాడు, వాడు నాకు గురువు. హరిణో లేడి, అది నా గురువు. మధుహ హరిణో. అలాగే మీన చాప, అది నాకు గురువు. సరే, మధుహ హరిణో మీన పింగళ అనబడేటటువంటి ఒక వేశ్య, ఆమె నాకు గురువు. పింగళ కురరోర్భత. కురవము అంటే లొకుముకి పిట్ట. చేపలు మాంసం తింటూ ఉంటుంది, చిన్న పెట్టు ఉంటుంది, ఆ మాంసపు ముక్కలు ఎత్తి పెడుతుంటుంది, నీళ్లలో చాలా అందంగా చేప ఎత్తుకుపోతుంది. ఆ లొకుముకి పిట్ట, అదొకటి నాకు గురువు. ఓ పింగళ కురరోర్భత. అర్భకుడు అంటే చిన్న పిల్లవాడు ఎవరుంటారో వాళ్ళందరూ మా గురువులు. అర్భక. బాగుంది. ఇంకెవరు? కుమారి అంటే పెళ్లి కాని పిల్ల ఒకప్పుడు నాకు కనపడింది, ఆ పిల్ల కూడా నాకు గురువు. కుమారి. శరకృత్, బాణములు తయారు చేసేవాడు నాకు కనపడ్డాడు ఒకప్పుడు, వాడు నాకు గురువు. వాడనకూడదు, వారు నాకు గురువు. బాణములు తయారు చేసినటువంటి వ్యక్తి నాకు గురువు. శరకృత్ సర్ప, పావు నాకు గురువు. ఊర్ణనాభి, సాలెపురుగు నాకు గురువు. సుపేశకృత్ అంటే భ్రమర కీటకం. తుమ్మెద, అది భ్రమరము అంటే కందిరీగ పట్టుకెళ్ళి గూట్లో పెట్టేటటువంటి పురుగు, ఆ పురుగు నాకు గురువు. 24 మంది నాకు గురువు. 24 మంది గురువులా? వీళ్ళందరూ గురువులా? ఏం చెప్పారు? పృథివీ ఎలా చెప్పింది, వాయువు ఎలా చెప్పింది, ఆకాశం ఎలా చెప్పింది, జలం ఎలా చెప్పింది, అగ్ని ఎలా చెప్పింది, సూర్యుడు ఎలా చెప్పాడు, చంద్రుడు ఎలా చెప్పింది, ఎలా వీళ్ళందరూ గురువులు ఎలా సేవించారు? అనుమానం వస్తుంది కదా. మరి ఆయన అన్నాడు, నేను వాళ్ళ దగ్గర ఉత్తమమైన పాఠాలు నేర్చుకున్నాను, అందుకే వాళ్ళు నాకు గురుస్థానీయులు అయ్యారు. గురువులుగా సంభావన చేసి నమస్కరిస్తాను. పృథివీ, ఈ భూమి గురువు. దేని చేత అంటే 2 కారణముల చేత ఈ భూమి నాకు గురువు. ఒకటి భూమికి ఉన్నటువంటి సహనం, 2 భూమి చేసేటటువంటి ఉపకారం. ఈ 2 నేను భూమి దగ్గర నేర్చుకున్నాను. నిజంగా నాకు అనిపిస్తుందండి, పరమ సత్యం చెప్తున్నా. అసలు దత్తాత్రేయుల వారు యదు మహారాజు గారికి చెప్పారా? దత్తాత్రేయ చరిత్ర చదివిన తరువాత
ఎక్కడైనా ఏదైనా గురువు గారు చెప్పినటువంటి పాఠం అర్థం అవ్వలేదు అన్న వాళ్ళు ఉంటారేమో కానీ దత్తాత్రేయుల వారు 24 మంది గురువుల దగ్గర నేర్చుకున్న పాఠాలు వింటే నిజం కదా అన్న భావన కనీసం ఏ ఒక్క విషయంలోనన్నా మనసులో నిలబడితే వాడికి ఖచ్చితంగా దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహం కలిగింది. ఎందుకనో తెలుసా, పరమాద్భుతమైన విషయాలు చెప్పారు. ఈ భూమికి సహనం ఉన్నది, ఓర్పు ఉన్నది. ఎందుకని? భూమికి అనేకమైన పేర్లు ఉన్నాయి. అందులో విశ్వంభర ఒక పేరు. ఈ విశ్వమునంతటినీ కూడా భూమి భరిస్తుంది. వసుమతి ఒక పేరు. సమస్తమైన ఐశ్వర్యము దేని గర్భంలో ఉంటుంది అంటే భూమి యొక్క గర్భంలో ఉంటుంది. తెల్లవారు వేస్తే పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తోంది, బొగ్గు ఎక్కడి నుంచి వస్తోంది, గ్యాస్ ఎక్కడి నుంచి వస్తోంది, బంగారం ఎక్కడి నుంచి వస్తోంది, వెండి ఎక్కడి నుంచి వస్తోంది, ఇనుము ఎక్కడి నుంచి వస్తోంది, అన్ని భూమి నుంచి వస్తాయి. అందుకని ఐశ్వర్యం అంతా భూమిలో ఉంటుంది. అందుకని వసుమతి, వసుంధర, క్షితి ఇంతమంది నివసించడానికి అవకాశం ఇస్తుంది. నిజంగా భూమికి ఓర్పు పోయింది అనుకోండి. ఓర్పు దేనికి పోతుంది అంటే వాడు కూడా నన్ను అనేవాడే అన్న భావన కలిగింది అనుకోండి, వెంటనే ఓర్పు చచ్చిపోతుంది. ఎవరికైనా కదా, నువ్వు కూడా నన్ను అన్నవేంద్రా అన్నాడు అనుకోండి, తెలిపోయింది అంటే వెంటనే యువతల వాడు అవతల వాడి మీద తిరగబడిపోతుంది. ఎప్పుడు అలా ఓర్చగలడం అంటే 2 కారణాల చేత ఓర్చగలడు. దాన్ని సాధన. వాడు తెలియక కదా మాట్లాడుతున్నాడు. నాకన్నీ తెలుసా, నాకు అన్నీ తెలియవుగా, వాడికన్నా కొన్ని తెలిసేమో, తెలియక మాట్లాడుతున్నాడు. తెలుసుకున్నాడు అలా మాట్లాడుతూ ఈశ్వర ఆయనకి సరిగ్గా తెలిసేటట్టుగా అనుగ్రహించు.